చెప్పండి, మనల్ని అలా ఎక్కడికి తీసుకెళ్తుంది సమాజం? ఇదే టాలెంట్, ఇదే అసలైంది. ఇక్కడ నుండి రోప్ మీద నడిస్తే, ఒక తీగ మీద నడిస్తే గొప్ప సంగతి. అది మనకు నేర్పించింది సమాజం. అలా పైకెక్కి దూకేస్తే అది టాలెంట్, అది నేర్పించింది సమాజం మనకు. సైకిల్ హ్యాండిల్ వదిలేసి తొక్కితే అది టాలెంట్, అది నేర్పించింది సమాజం మనకు. బండి 200 స్పీడ్లో కొడితే అది టాలెంట్. సమాజం మనకి ఇవి తలాంతులు, ఇది టాలెంట్స్ అని నేర్పించింది. ఈ టాలెంట్ విషయంలో నువ్వేం మర్చిపోయి తెలుసా? దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ఒక ప్రణాళికను, నీకు ఇచ్చిన టాలెంట్ను మర్చిపోయావు. ఒకసారి వెనక్కి వెళ్ళండి, బ్యాక్గ్రౌండ్ స్టోరీ సంసోన్ది. అసలు ఎలా వచ్చాడు? వాగ్దాన పుత్రుడు. దేవదూత వచ్చి తన తల్లికి వాగ్దానం చేసిన ఈ వాగ్దాన పుత్రుడు 2 అధ్యాయాలు దాటి 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఎక్కడున్నాడు? సాని కొంపలో తిరుగుతున్నాడట సారగారు. ఒకప్పుడు సండే స్కూల్కి వచ్చినోడువేనా నువ్వు? వచ్చావు. డ్రమ్ము కొట్టినోడువేనా? కొట్టావు. ఆ తర్వాత మీటింగ్లకి వెళ్తుంటే ఈ కుర్రోళ్ళందరినీ ఆటోలు తిప్పినోడువేనా నువ్వు? తిప్పావు. ఆ తర్వాత పాస్ట్ గారు వెనకాల నుండి బ్యాగులు మోసినోడువేనా నువ్వు? మోసావు. ఇదంతా ఎలా చేయగలిగావు? దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. అప్పుడు తెలుసుకున్న నీ ఉద్దేశం తర్వాత ఏమైంది? నువ్వెందుకు బానిసైపోయావు? ఎందుకు తాగుడనే వ్యసనంలో తిరుగుబోతులా తిరుగుతున్నావు?